బుద్ధిమంతుడిగా ఉంటాడు. బుద్ధిమంతుడు దేవుడు ఉంటాడు. బుద్ధిమంతుడు దేవుడు చెప్పినట్టు చేస్తాడు. బుద్ధిమంతుడు దేవుడు ఇచ్చినట్టు అనుగణించేస్తాడు. లేకపోయినా అది కావాలి. ఇంకొక ఆయన ఉంటాడు, అరే మనం అందరం ఇక్కడ పెద్ద జనసమూహం ఉన్నాం కాబట్టి మనం పని చేయాలరా అని అంటేవాడు. శ్రీరామ మైదానంలో అందరూ చేరుకున్నారు, పెద్ద సభ పెట్టేశారు. వాళ్ళందరూ అనుకున్నారు ఆకాశం అంతే అంటే అంతవరకు మనం గోపురం కట్టాలని బాబు అనుకున్నాడు. ఈడెక్కడ పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నటువంటి ధనవంతులాగా ఉన్నాడు. అందరూ ఏకీభవించారు. గుడిగా ఈ ఏలో ఆకాశం అంతా గోపురం కట్టేశారు. కట్టలేక ఏం జరిగిందో తెలుసా? దేవుడు చూశాడు, ఏలో ఏదైనా చేస్తారు, పాపమైన చేస్తారు, మరి చెడైనా చేస్తారు. లేనివాడిని పడగొట్టాలప్పుడు కొడతారు, ఉన్నోడైనా దోసుకుంటారు, ఆడపిల్లని బలత్కారం చేసినా చేస్తారు. దరిద్రం మాకు అని చెప్పి దేవుడు వచ్చి చూసి ఆ గోపురాన్ని ఒక్క తనుదన్నాడట. అది కుప్పలా కూలిపోయింది. దేవుని ఇష్టం లేకుండా ఏమైపోయింది చూసారు? అయిపోయింది. పిచ్చికట్టిని ఇల్లు పడలేదమ్మా. అంత ఈ ఇల్లుని దేవుడు స్థిరపరచను కాక, దేవుడు గొప్ప దీవులను అనుగ్రహించదు కాక. భయం భక్తి లేనటువంటి ప్రజలారా, నీతి న్యాయాన్ని అన్వేషించని ప్రజలారా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీకెవడు ఈరోజు లేడు. దేవుడు నీ పక్షంగా ఉంటే కట్టలేరు అని తిట్టినోళ్ళు, ఎంత చేసినాడు. నువ్వు పిలిస్తే వచ్చి చూసి ఏం గట్టిందిరా బాబు. ఈరోజు కూడా అనుకోవడానికి కాదు, లోపలికి వెళ్తే కాదు చూడరా. పిచ్చికి గుట్టిని చూడాలంటే నీ వల్ల నా వల్ల కాదు. ఎవరు వెళ్ళాలి? పిచ్చికే పోవాలి. ఆ పిచ్చికే తెలుస్తుంది దాని ఇంటి వైభవం. పంతులు గారికి తెలియదు, లేకపోతే ధనవంతులకు తెలియదు, పిచ్చుకు మాత్రం తెలుస్తుంది. ఆ ఇంటి విలువ, ఆ ఇంటి విలువకి దేవుడు ఎంత సహాయం చేశాడో అర్థమవుతుంది. అందుకని ఆ శ్రీనాథ మైదానంలో కట్టినటువంటి ఆకాశం అంటే గోపురాన్ని చూసే దేవుడు, కానీ పిచ్చికి కూర్చలేదు. అలాగే నాయన విశ్వాసం ఇచ్చిన వారు ఏం చేసినా కాపాడుతాం. చాలా ఎగురుతున్నట్లుగా ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. దేవుడు నమ్మిన వారి ఐశ్వర్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. పిచ్చిగా గుడ్లు పెట్టుకుంటే ఆ గుడ్లు ఎప్పుడు పైలావు, అది ఊగుతానే ఉంటుంది. పిల్లలు చేసిన ఊగుతానే ఉంటుంది. చూసినోడు పడిపోతుంది అంటాడు, కానీ పాడదు. అలాగే మనం దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు వీళ్ళు అలా కట్టుకుంటూ సుఖ జీవనం చేయడానికి దేవుడు అనుమతించాడు. ఆ దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట చొప్పున మనం జీవించాలి. అందరూ కూడా కట్టుకునే వాళ్ళందరూ కూడా కడతారంటే కట్టకపోవచ్చు, కానీ నువ్వు దేవుని నమ్మావు కాబట్టి దేవుని మాట ప్రకారం కట్టుకోండి. అది చాలా మంచిది, శ్రేష్టమైనది. ఇకపోతే దేవుడు చేసిన ఉపకారాన్ని, ఆయన చేసిన ఉపకారాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ ఉపకారంతో పాటు ఆమె ప్రయాస కూడా ఉంది. రెండూ కలిసినాయి. దేవుడు మానవుడు కలిస్తే ఏ పనైనా జరుగుతుంది. ఇంటి పని కూడా అంతే. కాబట్టి ఇంకా మంచిగా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి దైవ సేవకులు ఉన్నారు. వారికి సమయం